अपराजिताय विद्महे शत्रुनिशोधिन्यै धीमहि तन्नो प्रत्यङ्गिरा प्रचोदयात्। सर्वसाधक बंधुవులకి శ్రీ అధర్వణ భద్రకాళి ప్రత్యంగిరా పరమేశ్వరి పీఠాధిపతిగా రాజశేఖరానంద స్వామి మీరు మీ కుటుంబాలు మీరు చేస్తున్నటువంటి ఉద్యోగాలు వ్యవసాయాలు వ్యాపారాలలో ముందుగా వెళ్ళి మీ అందరి మీద అధర్వణ భద్రకాళి ప్రత్యంగిరా పరమేశ్వరి మాత ఆశీస్సులు ఉండాలని మరీ మరీ కోరుతూ, అదేవిధంగా శ్రీ అధర్వణ భద్రకాళి ప్రత్యంగిరా పరమేశ్వరి ఛానల్ ద్వారా మీ ముందుకు రావడం జరిగింది. మంత్రశాస్త్రానికి సంబంధించినటువంటి నిగూఢమైనటువంటి విషయాలను మీకు తెలియడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని రూపొందించడం జరుగుతోంది. కాబట్టి ఈ యొక్క యూట్యూబ్ ఛానల్కి మీరందరూ కూడా లైక్ చేసి షేర్ చేసి, అదేవిధంగా కొత్త వాళ్ళకు కూడా ఈ యొక్క ఛానల్ గురించి తెలియజేయడం వలన వారిని కూడా సబ్స్క్రైబ్ చేసి వారికి ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, వారికి ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి కూడా వారిని కూడా బయటకు తీసుకొని రావడంలో మీరు కూడా పాత్ర వహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు మీ ముందుకు అధర్వణ భద్రకాళి ప్రత్యంగిరా పరమేశ్వరి యూట్యూబ్ ఛానల్ ద్వారా రావడం ఏమి విషయం అంటే, చాలా మంది భక్తులు కావచ్చు, చాలా మంది ప్రజలు కావచ్చు, సాధకులు కావచ్చు, స్వామి మేము ప్రతిరోజు ఉదయము సాయంకాలము 2 పూటలా కూడా పూజ చేస్తూ ఉన్నాము, సాధకులైతే మేము మంత్ర అనుష్ఠానం చేస్తున్నాము, ఎక్కడో యూట్యూబ్లో కావచ్చు, లేదా బుక్లో చూసినటువంటి మంత్రాల ద్వారా కావచ్చు, లేదా గురువులు ఉపదేశించినటువంటి మంత్రాల ద్వారా కావచ్చు ఉపాసన చేస్తున్నాము, జపం చేస్తున్నాము. కానీ మాకు ఎటువంటి కదలికలు, ఎటువంటి మంత్రం మీద పట్టు, ఎటువంటి కూడా మాకు మంత్రానికి సంబంధించినటువంటి మేలు కలగడం లేదు స్వామి అని చాలా మంది బాధపడుతూ ఉంటారు. అదేవిధంగా మేము చేస్తున్నటువంటి పూజలలో కూడా మాకు ఫలితం కనపడలేదు స్వామి అని చాలా మంది చెబుతూ ఉంటారు. దీనికి ముఖ్యమైనటువంటి కారణం ఏమిరా అంటే, ప్రతి ఇంటికి ప్రతి కుటుంబానికి కూడా కులదేవి కుల దేవతలు అనేటువంటి వాళ్ళు మన సనాతనమైనటువంటి ధర్మంలో, హిందూ ధర్మంలో మన పూర్వీకుల కాలం నుంచి చాలా అమోఘమైనటువంటి పాత్ర వహిస్తూ ఉన్నారు. కానీ మనం ఈ మోడర్న్ యుగంలో అనగా ఈ యొక్క కలియుగంలో మనం వారి యొక్క విశిష్టతను, అసలు కొంతమందికి అయితే మన కులదేవి ఎవరు కుల దేవత ఎవరు అనేటువంటి విషయాన్ని కూడా మర్చిపోయి పెద్దలు తెలియజేయకపోవడం వలన పూర్తిగా మర్చిపోవడం జరుగుతూ ఉంది. ఇది మొట్టమొదటి విషయం. అయితే రెండవ విషయం ఏమిరా అని అంటే, చనిపోయినటువంటి పితృదేవతలను అందరినీ కూడా మనము వారి యొక్క క్రతువులు లేదా క్రియలు వచ్చినటువంటి సందర్భంలో వారికి సమర్పించేటువంటి వస్త్రాలు కావచ్చు, వారికి సంప్రాప్తించేటువంటి ఇతరత్రమైనటువంటి వారికి ఇష్టమైనటువంటి పదార్థాలను వారి పేరు మీద సమర్పించడం కావచ్చు, లేదా వారికి ఇష్టమైనటువంటి నారికేలములు ఇతరైనటువంటి పదార్థాలను వారికి సమర్పించి వారికి నమస్కారం చేసుకోవడం ద్వారా మీకు సంప్రాప్తించినటువంటి ఆ యొక్క పితృదోషాలు అనేటువంటివి ఏదైనా ఉంటే కూడా అవన్నీ కూడా తొలగడం జరుగుతుంది. ఇలాంటి విషయాల మీద చాలా మందికి అవగాహన లేకపోవడంతోనే ఈ యొక్క సమస్యలు అనేటువంటివి మంత్ర అనుష్ఠానంలో కావచ్చు, పూజా విధానంలో కావచ్చు, ఆర్థికంగా ముందుకు పోలేకపోవడము, అదేవిధంగా ఇతరత్రమైనటువంటి కష్టాలు నిరంతరాయంగా ఎదుర్కోవడానికి కారణాలుగా మంత్రశాస్త్రం అనేటువంటిది, శాస్త్ర సంబంధమైనటువంటి విషయాలు అనేటువంటి దీనిలో నుంచి నిగూఢమైనటువంటి అంశాలని మీకు ఈరోజు బయట పెడుతూ ఉన్నాను. గురువు గారు, మీరు చెప్పినటువంటి మాట అయితే మాకు వాస్తవమే. మాకు పెద్దలు కులదేవి ఎవరు కుల దేవత అనేటువంటి వారు ఎవరు చెప్పలేదు. మాకు దీనిలో ఏమైనా కూడా ఎలా చేసుకోవాలి, ఎలా ముందుకు వెళ్ళాలి అని చాలా మందికి ఇంతవరకే మీ మనసులో ఒక సంకల్పం అనేటువంటిది వచ్చి ఉంటుంది. వారందరి కోసమే ఈరోజు మనం ఈ యొక్క వీడియో చేయడము, ఈ యొక్క వీడియో ద్వారా మీకు ఆ యొక్క కష్టాన్ని దూరం చేయడానికి ముందుకు రావడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు చైత్ర గుప్త నవరాత్రులు అనేటువంటివి జరుగుతూ ఉన్నాయి. ఈ యొక్క గుప్త నవరాత్రులలో మీరు చేయాల్సినటువంటి మొట్టమొదటి కార్యక్రమం ఏమిరా అంటే, దీనికి కావలసినటువంటి వస్తువులు ఏమిరా అంటే, ఎర్రటి ఒక రవిక ముక్క అంటే జాకెట్ ముక్క ఎర్రగా ఉన్నటువంటి రంగుది తీసుకోవాలి. ఒక పసుపు ముద్దను నీటిలో కలిపి ఒక ముద్ద ఆకారంలో చేసుకోవాలి. రెండవది. మూడవది ఏమిరా అంటే, ఆర్థిక పరంగా మాకు వెసులుబాటు ఉంది గురువు గారు అని అంటే వెండి సిక్క అంటాం, అంటే వెండి నాణ్యం లేదు, మాకంత స్థోమత లేదు గురువు గారు అంటే ₹1 నాణ్యాన్ని తీసుకోవాలి. తర్వాత పసుపు, కుంకుమ, అగరబత్తి మనకు భోగుగా సమర్పించడానికి అంటే మనం నైవేద్యంగా సమర్పించడానికి తెల్లటి గుండ్రటి బత్తాసులు అనేటువంటివి దొరుకుతాయండి. అవి భోగ్గా సమర్పించడానికి అమ్మవారికి, అయ్యవారికి ఆ పదార్థాలను తీసుకోవడం జరుగుతుంది. మొట్టమొదట మీరు కింద
భూమి మీద అలాగే కూర్చోకుండా ఏదైనా ఆసనాన్ని నలుపు రంగు ఆసనం గాని ఎరుపు రంగు ఆసనం గాని వేసుకుని మీ పూజా మందిరంలో కూర్చోండి. అక్కడ మొట్టమొదట జలంతో శుద్ధి చేసి భగవతికి భగవంతునికి నమస్కారం చేసుకుని మీ యొక్క కులదేవి కులదేవతలకు ఒకసారి నమస్కారం చేసుకుని మీ యొక్క పితృదేవతలకు కూడా నమస్కారం చేసుకుని ఆసనాన్ని ఏర్పాటు చేసుకుని కూర్చోండి. కూర్చున్నటువంటి తర్వాత లమిత్యాది పంచోపచార పూజలు మామూలుగా మీరు ఏ విధంగా చేస్తారో పూజా కార్యక్రమాన్ని ఆ విధంగా దీపాన్ని ధూపాన్ని నైవేద్యాన్ని సమర్పించండి. పిదప ఆ రవిక ముక్క చెప్పాను కదా, ఆ రవిక ముక్కను ముందర పరుచుకోండి. అందులోనికి కొద్దిగా అక్షింతలు అంటే బియ్యాన్ని ఎరుపు రంగు కలిగినటువంటి కుంకుమలో కలిపినటువంటి అక్షింతలు అందులోకి కొద్దిగా వేయండి. దాని తర్వాత పసుపు కొద్దిగా కుంకుమ అందులో సమర్పణ చేయండి. దాని తర్వాత ఇంతకు ముందు మీకు చెప్పాను, పసుపు కలిపినటువంటి ముద్దను అమ్మవారి స్వరూపంగా అయ్యవారి స్వరూపంగా భావించి వారినే మీ యొక్క కులదేవి కులదేవతలుగా మనసులో నమస్కారం చేసుకుని ఆ ముద్దను ఆ వస్త్రంలో పెట్టండి. పెట్టినటువంటి తర్వాత ఏం చేస్తారు అని అంటే అందులోనికి మీకు ఇంతకు ముందే చెప్పాను కదా, ఆర్థిక పరిస్థితిని బట్టి వెండి నాణ్యాన్ని గాని అందులో ఉంచండి. లేదు అని అంటే కొద్దిగా మీరు ₹1 కలిగినటువంటి నాణ్యాన్ని అందులో ఉంచండి. ఉంచినటువంటి తర్వాత నమస్కారం తీసుకుని దాని ముందుగా ఇంతవరకు చెప్పాను కదా బత్తాసులు, ఆ బత్తాసులు అనేటువంటివి ఒక ప్లేటులో ఉంచండి. ప్లేటులో మాత్రమే ఉంచాలి, దయచేసి గమనించగలరు. జాకెట్లో అంటే ఆ యొక్క రవిక బట్ట ఏదైతే ఉందో ఆ బట్టనందు ఈ యొక్క పదార్థాన్ని ఉంచకూడదు, పక్కగానే ఉంచాలి. ఉంచేసినటువంటి తర్వాత వారందరికీ కూడా ఒకసారి దీపము ధూపము నైవేద్యం అనగా ఈ యొక్క భోగును సమర్పించాం కదా, ఆ భోగును సమర్పించినటువంటి తర్వాత నమస్కారం చేసుకుని అమ్మా మా యొక్క పూర్వీకులు మాకు కులదేవి కులదేవతలు అనేటువంటి వారు ఎవరో మాకు తెలియజేయలేదు, కాబట్టి ఈ రోజు నుంచి నా గృహానికి మీరు నా యొక్క కులదేవి కులదేవతలుగా మిమ్మల్ని నేను భావించి మీకు పూజాది క్రతువులు చేసుకుంటాను స్వామి. మీరు నా యొక్క కుటుంబం మీద ఎల్లవేళలా సర్వకాల సర్వావస్థల యందు కూడా అతల వితల సుతల రసాతల భూతల భువర్లోక మత్స్యలోక తపోలోక 7 లోకాలలో నుంచి నాకు సంప్రాప్తించినటువంటి ఏ విధమైనటువంటి కష్టాన్ని గాని నష్టాన్ని గాని నా దగ్గరకు రానివ్వకుండా మీరు నాకు నా కుటుంబానికి నా యొక్క కులానికి మీరు రక్షగా ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారికి అయ్యవారికి నమస్కారం చేసుకుని ఆ యొక్క రవిక బట్టను చేతిలోకి తీసుకొని ఆయం మూలలు అంటే క్రాస్ మూలలతో 3 ముళ్ళు ఇటువైపుగా 3 ముళ్ళు ఇటువైపుగా వేసి నమస్కారం చేసుకుని ముడులు వేసినటువంటి ప్రాంతంలో పసుపు కొద్దిగా కుంకుమ చూపించి ఆ యొక్క కొత్త ప్లేట్స్ కలిగినటువంటి దానిలో ఈ యొక్క పోట్లీ అంటాము, అంటే ఈ యొక్క ముడుపును అందులో పెట్టి తిరిగి ఒకసారి ధూపము దీపము చూపించి నమస్కారం చేసుకుని ఆ రోజంతా సాయంకాలం ఈ యొక్క విధిని చేస్తాము. సాయంకాలం అంతా కూడా విధిని చేసినటువంటి సందర్భంగా అక్కడే ఉంచి వేసేయాలి. సాయంకాలం అయినటువంటి తర్వాత మీరు ధనాన్ని ఎక్కడైతే పెడతారో నిల్వ ఉంచుతారో అంటే బీరువాలు కావచ్చు, ఇనుప పెట్టెలు కావచ్చు, వ్యాపారస్తులైతే క్యాష్ టేబుల్స్ అనగా మీ దగ్గర ఉన్నటువంటి బల్లల దగ్గర కావచ్చు, ఇతరత్రమైనటువంటి మీరు ఎక్కడ పెట్టుకోవాలని మీకు సంకల్పంగానే ఉంటే అక్కడ పెట్టుకొని ప్రతిరోజు కూడా ఒక్కసారి అగరబత్తి యొక్క వెలుగుతో అనగా దీపాన్ని చూపించలేని స్థితిలో ధూపాన్ని చూపించండి. చూపించిన తర్వాత నమస్కారం చేసుకుని కులదేవి కులదేవతలను మరచిపోకుండా ప్రతిరోజు కూడా మీరు చేస్తున్నటువంటి మంత్రానుష్ఠానంలో కావచ్చు లేదా పూజాది క్రతువుల్లో కావచ్చు వారికి నమస్కారం చేయడము, వారికి సమర్పించినటువంటి భోగును అక్కడ ఉంచడం అనేటువంటి కార్యక్రమం విధి తప్పకోకుండా చేయండి. ఈ విధమైనటువంటి పని చేయడం వల్ల మీకు సంప్రాప్తించినటువంటి కుల దేవీ దేవతల యొక్క వారి ద్వారా సంప్రాప్తించిన దోషం ఏదైతే ఉందో అచిరకాలంలోనే ఒక పూర్ణ మండలము పూర్తి అయ్యే లోపల ఆ యొక్క కష్టమంతా తొలగి మీరు చేస్తున్నటువంటి పూజాది క్రతువులకు పుణ్యము ఫలము దక్కడం సంభవిస్తుంది. అదే విధంగా మీరు సంకల్పించినటువంటి కోరికలు కూడా మెల్లమెల్లగా ముందుకు సాగి అన్ని కూడా జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధమైనటువంటి విషయాన్ని గమనించి అందరూ కూడా ముందుకు పోతారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ సర్వం శ్రీ అధర్ణ భద్రకాళి ప్రత్యంగిరా పరమేశ్వరి మాత తల్లి దేవత చరణార విద్యార్పణమస్తు. హరి ఓం తత్సత్.